గుడ్ మార్నింగ్ గైస్. 90 days నార్త్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా. దానిలో పాటుగా సిరిసిల్ల టు సిలిగురి ట్రిప్ స్టార్ట్ చేసే ముందు సిలిగురి రీచ్ అవ్వాలి. నేను అక్కడ నుంచి నా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ డే నేను ఎక్కడంటే అరకులోని ఒక విలేజ్కి వచ్చిన, దిగువ మాల్పాడ్ అని చెప్పేసి. అరకు నుంచి చాలా రిమోట్ విలేజ్. నిన్న నైట్ ఇక్కడ స్టే చేసిన. ఊరోళ్ళు అయితే చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏ హెల్ప్ కావాలన్నా అని దగ్గరుండి చూసుకుంటారు. సో ఈరోజు 26 జనవరి. ఈ 26 జనవరి కొద్దిగా స్పెషల్గా గడుపుదామని చెప్పేసి ఇక్కడ లోకల్లో చిన్న స్కూల్ ఉంది ఈ రిమోట్ విలేజ్లో. ఆ స్కూల్కి వెళ్ళి 26 జనవరి సెలబ్రేషన్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడే ఒకటి ఈస్టర్న్ ఘాట్లో హైయెస్ట్ పీక్, మనకి తూర్పు సైడు, భారతదేశం తూర్పు సైడు హైయెస్ట్ పీక్ అనమాట. జిందగడ పీక్ అంటారు దాన్ని. ఇక్కడ లోకల్ వాళ్ళు దాన్ని అరమకొండ, సీతమ్మకొండ అని కూడా అంటారు. సో అక్కడ క్లైమ్ చేసి దానిపైన ఈ 26 జనవరిని అయితే కొద్దిగా మెమొరబుల్గా స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చలో మరి ఊరోళ్ళతో కలిపేసి ఫస్ట్ స్కూల్కి వెళ్దాం, తర్వాత కొండెక్కేద్దాం. సో కొద్దిగా ఊరు చూపించుకొని ఊరు వాళ్ళు హెల్ప్ పడితే రాంబాబు అన్న, ఈ అన్న నిన్న చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ అన్న మనకి ట్రెక్కింగ్కి అండ్ ఇక్కడ స్కూల్ చూపించడానికి హెల్ప్ చేస్తారు. సో త్రూఅవుట్ ఈ రోజంతా మనం ఈ అన్నతో ఉంటాము. ఊరు మొత్తము ట్రెక్కింగ్ పాత్, అక్కడ విశేషాలు అన్నీ చెప్తా ఉంటాడు, చూస్తూ ఉండండి. మొన్న స్టార్ట్ అయిన ఊరి పేరు దిగుమాల్పాడు. ఆ ఊరికి రావడానికే చాలా ఆఫ్రోడింగ్ చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల ఇంకో స్కూల్కి వెళ్తున్నా. అది ట్రైబల్ విలేజ్. అక్కడికి వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. దానికి 40 minutes టైం పడుతుంది అంటే చూడండి ఎంత ఆఫ్ రోడ్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నా ఇదంతా? ఇది కన్నా నుంచి ఇప్పుడు 2 కిలోమీటర్స్ ఉంటుంది. స్కూల్ కూడా అక్కడేనా? ఈ స్కూల్ ఇక్కడ కాదు, ఇక్కడ మనం వదిలేసి వచ్చాం. మరి వెళ్ళొద్దా స్కూల్కి వెళ్ళాలి కదా మనం. స్కూల్ అంటే ఆ మాస్టర్ ఇప్పుడు రాలేదు కదా. ఇప్పుడు జెండా వందనం ఉంటుందా? ఉంటుంది. మరి మాస్టర్ వచ్చేది మనకి ఎట్లా తెలుస్తుంది? మనమైతే ఇదే రూట్ రావాలి, మళ్ళీ ఇటే రిటర్న్లోనా? రిటర్న్ మళ్ళీ రావాలి. మరి రిటర్న్లో జెండా వందనం అయిపోద్ది కదా. అయిపోద్ది, మరి అది చూసుకొని వెళ్దాము. సరే, ఇప్పుడు కార్ పెట్టి మళ్ళీ వద్దామా? ఇక్కడ నుంచి రావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఫస్ట్ స్కూల్ చూసుకొని వెళ్దాం అంటున్నా, జెండా వందనం చూసుకొని వెళ్దాం అంటున్నా. సరే అయితే చూసేద్దాం. అప్పుడు ఎట్లా వెనకకి వెళ్ళాలా? నువ్వు వెనకకి వెళ్ళాలి. మళ్ళీ కాలేజ్ వెళ్ళాలంటే పిల్లలు కాలేజ్ అయితే లేదండి, ఇక్కడ నుంచి అదో ఆ టైం ఇక్కడ నుంచి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలా. ఎక్కడ పాడేరు వెళ్తారా, అరకు వెళ్తారా? ఎక్కడ? పాడేరు ఉకుంపేటకి నడుచుకుంటే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్సుగా? బస్సు నుంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఊరు రిటర్న్. ఓకే. అలాంటి స్కూల్లో 26 జనవరి ఈవెంట్ అటెండ్ అవ్వడానికి ఒక రిమోట్ విలేజ్కి వచ్చినాము. సో అన్న చెప్తాడు. అన్న ఏ విలేజ్ అన్న ఇది? ఇది లోపలం విలేజ్ అన్న. ఇది లోపాలం విలేజ్ అనమాట. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? అయితే 100 ఇళ్ళు ఉంటాయి. 100 ఉంటాయి. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. మీ స్కూల్ కూడా ఉంది, మనం దాటి వచ్చింది స్కూల్ కాడ ముందుకు వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలి. ఓకే, అది ఈ విలేజ్ అయితే ఇక్కడ ఉంది. స్కూల్ కొద్ది ముందు ఉందంట, అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. మనం వ్యాన్ అయితే ఇక్కడ పెట్టేసాము సేఫ్ ప్లేస్లో. స్కూల్కి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న షాప్ ఉందంట. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు మర్చిపోయినా, పిల్లలకి అన్న బిస్కెట్లు, చాక్లెట్లు అట్లాంటివి అన్నీ తీసుకెళ్దామని చెప్పేసి వస్తున్నా. ఫుల్ రిమోట్ విలేజ్. ఇది ఊళ్ళో షాప్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. బిస్కెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ పిల్లలకి. ఈ బిస్కెట్స్ తీసుకున్నాను. ఈ లోకల్ జనాలు ఇక్కడ. అంటే చిన్న వాళ్ళ ప్లేట్ ఇచ్చారు అంతే. సూపర్ బాజ్. అసలు చాలా రిమోట్ విలేజ్ అన్న, బాగానే చూపిస్తున్నాడు విలేజెస్ అన్ని. బట్ కెమెరా చూడడానికి కొద్దిగా భయపడుతున్నారు వాళ్ళు, అందుకనే జనాలు లేని చోట తీస్తున్నా. వాళ్ళకి అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. లైట్ మళ్ళీ వ్యాన్ దగ్గరికి వచ్చేసినాము. ఊళ్ళోంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇలా ముందుకు వెళ్తే కొద్దిగా ముందు స్కూల్ ఉందంట. ఇది రోడ్డు గుండా మనం పైకి వచ్చింది. అలాంటి మనము ఎన్నో స్కూళ్ళు చూసి ఉంటాం, బట్ ఒక మారుమూల విలేజ్లో స్కూల్ ఇది. చిన్న ఇల్లు లాగా ఉంది. ఇదే స్కూల్ అంటే. ఇక్కడ ఎన్నో తరగతి వరకు ఉంటుంది అన్న? ఇక్కడ 5వ తరగతి వరకు ఉంటారు. 5వ తరగతి వరకు ఉంటుందంట. ఇక్కడ ఒక 25 నుంచి 30 మంది పిల్లలు ఈ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడ చదువుకుంటారంట. 26 జనవరి. సో ముగ్గులేసి బాగా అలంకరించి పెట్టారు. ఇది మన స్కూలు. ఏదన్నా లోపాలం కదా ఊరి పేరు? లోపాలం ఊరు అన్నది. 26 జనవరి కాబట్టి ఇక్కడ
ముగ్గులు వేసేసి జెండాలు కూడా కట్టారు. చిన్న స్కూల్, చాలా ముద్దుంది. అయితే ఇక్కడ ఉండే ఇద్దరు టీచర్లు ఉంటారంట. వాళ్ళు పాడేరు నుంచి రావాలి. పాడేరు ఎంత 50 కిలోమీటర్లు వస్తుందా? 50 కిలోమీటర్ల నుంచి రావాలి. సండే కాబట్టి కొద్దిగా రిలాక్స్గా ఉన్నారు. మేబీ 10-10:30 వరకు రావచ్చు. వెయిట్ చేద్దాం. జెండాలో వేయడానికి పిల్లలు పూలు తెచ్చి కూడా పెట్టారు. టీచర్లు ఇంకా రాలేదు స్కూల్లో. సో టీచర్లు వచ్చే ముందు ఇక్కడ కొద్దిగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తున్నారు, నాట్లు వేస్తున్నారు. అది కొద్దిగా చూసేద్దాం. ఏమేమి పండిస్తారు అని ఇక్కడ ఎక్కువ? ఏమేమి పండిస్తారు ఇక్కడ? అంటే ధాన్యము అంటే ఇది ఎక్కువ శాతం పండిస్తారు అనమాట. ధాన్యం అంటే బియ్యం పండిస్తారా? పప్పులు, కాఫీ, మిరియాలు అన్ని మొత్తం పండిస్తారు అనమాట. కాఫీ అనమాట. అవునవును, మిరియాలు, కాఫీ. ఓకే. మళ్ళీ ఎక్కడ కూడా ఇలాగేనా? చాలా బాగుందన్న, మస్తు అడ్వెంచరస్గా ఉంది అసలు. ఎంటర్టైన్మెంట్కి చిన్న మొబైల్ పెట్టుకున్నారు ఇక్కడ. అలా ఇట్లా పొలాలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే టైంకి మాస్టర్స్ కూడా వచ్చారు. అది వాళ్ళ మాస్టర్ అంట. 1 and 2 మాస్టర్స్ వచ్చేసారు. పిల్లలు కూడా వచ్చేసారు. ఇక అదే పిల్లలు అయితే రెడీ అయ్యి వచ్చేసారు. అండ్ టీచర్స్ వీళ్ళు పాడేరు నుంచి వస్తారంట, హకీంపేట నుంచి పాడేరు నుంచి వస్తారంట. మొత్తం 26 మంది ఉంటారంట. వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేసి ఇక్కడ 26 జనవరి కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. క్లాస్ రూమ్ చూస్తాము. సింగిల్ క్లాస్ రూమ్ ఇది. దీంట్లోనే 1 to 5 వరకు అన్ని క్లాసెస్ ఇందులో అంట. గోడ పైన చూస్తున్నారు కదా, ఇంకా రెగ్యులర్గా చెప్పే పాఠాలన్నీ గోడ పైన పెట్టేసినారు. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఏమాట? బండి ఆట. ఏది బండి? ఏది? ఏంటది? కారు. బాగుంది. జెండా పాతదానికి కర్ర అండ్ గుణపం. జెండాకి బ్లాక్ కలర్ స్టిక్ చేస్తున్నారు. అండ్ లోపల సార్ వాళ్ళు జెండా ప్రిపేర్ చేస్తున్నారు. రైట్, పిల్లలు మాస్టర్ అంతా కలిసి డెకరేషన్, జెండా ప్రిపరేషన్ అంతా చేసారు. సో పిల్లలు కూడా లైన్లో పడ్డారు. ఇంకా ఫైనల్ మూమెంట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఇప్పుడు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చెయ్యుదుమా. అందరికీ నా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15కి మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ మన దేశాన్ని దిశ నిర్దేశించే ఏది వ్రాతప్రతి కానీ ఒక రాజ్యాంగం కానీ లేవు. ఎలా పరిపాలించాలన్నది మనకు వదిలేసిపోయారు. 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన భారత రాజ్యాంగం మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. దూరం నుంచి పిల్లలు కూడా ఇక్కడ ముందుగా వస్తున్నారు కాబట్టి మీరు ఊరి పిల్లలు ముందుకు రావాలి. ఎందుకంటే దూరం మరి వచ్చేసి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అవుతుంది కానీ ఊరి పిల్లలు మాత్రం ముందుకు రావాలి. మరి చక్కగా చదువుకోవాలి. బయట హై స్కూల్ కూడా మన తల్లిదండ్రికి ఎంత ఏదో పనులు చేయిస్తూ కర్రలు మేయడం అంటే మీరు ఊరుకోకూడదు. బయట వెళ్ళి చదువుకుంటేనే మనకి తెలివితేటలు వస్తుంది,
మన ఊరి పేరు కూడా బాగుపడుతుంది. అది మన పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, అలాగే విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి రాజుబాబు గారికి, అలాగే పాఠశాల హెచ్చమైనటువంటి నాయుడు గారికి, అలాగే పిల్లలందరూ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం మన అకాడమిక్ ఇయర్లో 2 సార్లు మన పాఠశాలకి జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఆగస్టు 15, ఇంకోటి జనవరి 26. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించి ఆయుధం లాంటిది మనకి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దింసా కార్యక్రమాల్ని మేము పార్టిసిపేట్ చేస్తాం సార్ అని చెప్పి అన్నారు. అలాంటి జెండా ఆవిష్కరణ ఈవెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి దింసా కార్యక్రమం చేస్తారంట. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన దింసా కార్యక్రమం, దింసా డ్యాన్స్ చేస్తారు చూడండి. అయితే మ్యూజిక్ సిస్టమ్ అది లేదు కాబట్టి ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఆ బ్లూటూత్ స్పీకర్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టేసి పిల్లలందరూ ఇప్పుడు దింసా కార్యక్రమం చేస్తారు. कोने कोने रे मजिला बजा गाय अनुबे मजा गाय कोइना आमर गीत के सुनी ये छोटो मुखो साड़ी सोगे पिंडा मुदे फूलो तंगा मदा देखले काई कोरबाई रे गेलो सुंदर सुंदर कई कोता मधुरो तीन बुटी कई किलोनी होइया जस्ता तो पागल कोना ते कोमलिया ते दतो सब बेने तुम कैसे कह कोरी सिरे गे तो जानो तुम का पुकार हमरो के मोसा तोरे के पूरी तुम्हें कोई दे मोसा तोरे सुबह हमें न चाहिए तो चकाई दे तूने रोसो चकाई दे तूने ऊपर दे तूने फंदे ऊपर दे तू बेटी छोड़ी हुआ ओलावे చూసారు కదా చిన్న చిన్న పిల్లలు వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన దింసా ఎంత చక్కగా చేసిరో. సో లైక్ అయింది అనుకుంటున్నా. కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా చేసిరు అనేది. ఇంకా డౌట్ లేదు, అంత సూపర్ ఉంది అంటారు. కింద కామెంట్ చేసి చెప్పండి. పిల్లలు అంతా చేసి చాలా ఆనందపడతారు. అండ్ చిన్న చిన్న పిల్లలు అంతా కష్టపడి మరి దింసా డ్యాన్స్ చేసినందుకు వాళ్ళకి చిన్న గిఫ్ట్ గా నేను చిన్న బిస్కెట్స్ ప్యాకెట్ తెచ్చిన. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాము. వాళ్ళ ముఖాల్లో చిన్న చిన్న ఆనందాలు చూద్దాము. సార్ కరీంనగర్ సార్, హైదరాబాద్. అదే లోపాలం విలేజ్లో చిన్న చిన్న పిల్లలతో ఈరోజు జనవరి 26 సెలబ్రేషన్ ఆ రకంగా జరుపుకున్నాము. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్, వీడియో వాళ్ళు కూడా చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసి మాత్రం తప్పకుండా చెప్పండి ఎలా అనిపించింది అని చెప్పేసి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్.